వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మార్పు చేర్పులు చేస్తున్న దింపుడు కళ్యాణ ఆశ అన్నటువంటిది ప్రధానంగా చేస్తున్న వియోగం. నేను ఇందాక మొట్టమొదటి చెప్పాను మీకు, సామాజిక సమీకరణాల్లో కుల సమీకరణాల్లో ఈ నియోజకవర్గానికి ఒక మైనార్టీని పెట్టాలని ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. దాన్ని కూడా మేము ఎగిరయ్యే పక్కకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అక్కడ కూడా గెలుస్తానన్న విశ్వాసంతో మా ముఖ్యమంత్రి గారు ఓడిపోయే సీట్ అయితే ఎవరు కదా, ఆయన 175 గెలవాలన్నప్పుడు 174 గెలవాలి, వెల్లంపల్లిని ఓడిపోయే దాంట్లో పెడతామని చెప్పి ఆలోచిస్తాడు. ఆయన 175 గెలిపే లక్ష్యం ముందుకెళ్తున్నాడు కాబట్టి ఇతనైతే గెలవగలుగుతాడు నమ్మకంతో నాకు ఇచ్చాడని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పకుండా గెలిచి చూపెడతా కూడా దాంట్లో. మీకు పార్టీకి జిల్లా నాయకుడిగా అధ్యక్షుడిగా కూడా మీరే చేస్తుంది, అనేక సార్లు సంప్రదింపులు ఇవన్నీ మీరే చేయాల్సి వస్తుంది. అదే ఎందుకని అంత అదనపు బాధ్యత మీకు అప్పచెప్పారు? నేను మొట్టమొదటి నుంచి నేను పార్టీలో చేరినప్పుడు విజయవాడ సిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. స్టేట్ స్పోక్స్మెన్గా అవకాశం ఇచ్చారు. వెస్ట్కి ఇన్ఛార్జ్ ఉండేవాడినప్పుడు. ఆ తర్వాత ఎమ్మెల్యే గెలిచాక మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలు చెప్పారు. ఏదప్ చెప్పినా కానీ నా మీద నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను మాత్రం చక్కగా నెరవేర్చే విధంగా ముందుకెళ్తున్నా కాబట్టి ముఖ్యమంత్రి గారు నాకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామని చెప్పి నేను భావిస్తున్నాను. పార్థసారథి గారు తాజాగా మాజీ మంత్రి ఆయనని కూడా నిన్న కలిసినట్టున్నారు. మీరు ఏమన్నారు ఆయన పార్టీకి సంబంధించి? సరే, ఆల్రెడీ ఆయన పార్టీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. కాకపోతే 2009 నుంచి నేను